క్లీన్ చేద్దాం అనమాట. మొత్తం సంచి లేతగా ఉంచేసారా, క్లీన్ చేసుకోవాలి శుభ్రంగా. జీతి అంతా క్లీన్ చేసుకొని చూద్దాం. చూసారా ఎంత వేడిగా మరుగుతుందో, నీళ్ళు వేసేద్దాం. చూడండి ఎంత బాగా వచ్చేసిందా. వేడి నీళ్ళు ఒక్కసారి వేసాను అంతే, చాలా నీట్గా వచ్చింది కదా. కట్టెట్టు తీసేస్తే ఎలా వచ్చిందో. చాలా ఈజీ అనమాట తీయడం. చూసారా ఎంత బాగా క్లీన్ అయిపోయిందో. ఇప్పుడు ఇందులోనే ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలుపుకొని కొంచెం ఫ్రైకి కొంచెం కూరకి అనమాట ముందు ఫ్రై చేస్తాను. చూసారా అంత బాగా క్లీన్ అయింది కదా. ఇందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేయట్లేదు నేను, కూరలో కావాలంటే వేసుకోండి, నేను వేయట్లేదు. ఇవన్నీ ధనియాల పౌడర్ కొంచెం ఫ్రై చేసి కొంచెం కూర చేస్తాను అనమాట. తగినంత కారం, టేస్ట్కి తగ్గ పసుపు, సాల్ట్ కూడా వేసేసుకొని ఫ్రైకి అయితే కొంచెం ఉడకబెట్టేసుకోవాలి. కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టేసుకుంటే బాగుంటుంది అనమాట. మనకి కలిపేసుకొని కుక్కర్లో ఉడకబెట్టేద్దాం. వాటర్ వేయకుండా ఉడకబెట్టుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. చెప్పాను కదా సగం కూర వండుతానని. కొంచెం ఫ్రై, ఇది కూరకు వండేస్తాను. ఇది టమాటా వేసి కానీ లేకపోతే గోంగూర పోటీ కానీ కానీ ఇదేమో కుక్కలో వాటర్ వేయకూడదు. వాటర్ వేయకుండా డైరెక్ట్ 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టాను. అది చక్కగా ఉడికింది చూసారా. ఒక స్టవ్ వెలిగించి వాటర్ ఇంకిపోయే వరకు పెట్టేద్దాం. తర్వాత ఫ్రై చేద్దాం. చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. వాటర్ ఉంది కదా, వాటర్ ఇంకే వరకు. ఇప్పుడు వాటర్ అంతా ఇంకిపోయింది అనమాట. ఇది నూనె వేసి కొంచెం ఆనియన్స్ ఒకసారి చిన్నగా కోసాను. కొత్తిమీర, వేసేద్దాం. బోటి చక్కగా ఫ్రై అయిపోతుంది అన్నమాట. బాగా కూర పెట్టేసాం కదా అన్నీ వేసి. ఇప్పుడు బాగా డ్రై అయ్యే వరకు ఫ్లేమ్లో పెట్టేసుకొని వేపేసుకోవాలి. చక్కగా వాటర్ ఇంకిపోయింది.